Very good morning. This is Via Verma. Welcome to BRK in Depth. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో నిందితులైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ లభించింది. కానీ వారి విడుదలలోనూ పెద్ద డ్రామా జరిగింది. విజయవాడ సబ్ జైలు వద్ద అధికారులు ఆలస్యం చేయడంతో బయట న్యాయవాదులు, లోపల నిందితులు ఆందోళనకు దిగారు. చివరికి ఉద్రిక్తల నడుమ వీరిని విడుదల చేశారు. అయితే వీరికి బెయిల్ మంజూరు చేయడంపై సిట్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. బయటకు వచ్చిన వెంటనే నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందంటూ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ కూడా వేశారు. దీంతో వారి విడుదల సరైందేనా లేక నిజంగానే సిట్ చెప్పినట్లుగా సాక్ష్యాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందా అనే ప్రశ్నలు ప్రజలలోనూ చర్చనీయాంశంగా మారాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎంఓ మాజీ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి A31గా, జగన్ ఓఎన్డి కృష్ణమోహన్ రెడ్డి A32గా, బాలాజీ గోవిందప్ప A33గా ఉన్నారు. వీరికి విజయవాడ ఎస్సీబీ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో వారు నిన్న సాయంత్రమే జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. బెయిల్ ఆర్డర్లు తీసుకుని వారి తరపు న్యాయవాదులు విజయవాడ సబ్ జైలుకు వెళ్లారు. రాత్రి 8:30 గంటల వరకు జైలు వద్దే ఉన్నప్పటికీ సమయం అయిపోయాక వచ్చారనే సాకుతో నిన్న జైలు నుంచి విడుదల చేయలేదు. దీంతో ఇవాళ ఉదయమే బెయిల్ ఆర్డర్లతో న్యాయవాదులు విజయవాడ సబ్ జైలుకు వెళ్లారు. కానీ జైలు సూపరింటెండెంట్ మచిలీపట్నం నుంచి బస్సులో వస్తున్నారని, కాసేపు ఆగాలని చెబుతూ దాదాపు 3 గంటల పాటు వెయిట్ చేయించారు. జైలు అధికారుల తీరుపై న్యాయవాదులు మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే విడుదల ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని సబ్ జైలు బయట ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సబ్ జైల్లో నిందితులు కూడా ఆందోళన చేపట్టారు. బెయిల్ ఇచ్చినా విడుదల చేయకపోవడంతో జైలు లోపల గేటు దగ్గర నినాదాలు చేశారు. బెయిల్ వచ్చిన మమ్మల్ని జైల్లో బంధించారని ధనుంజయ రెడ్డి మండిపడ్డారు. కోర్టులంటే ప్రభుత్వానికి గౌరవం లేదని, మళ్లీ ఏదో కేసు పెట్టి జైల్లో బంధించాలని చూశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో నిందితులైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందబ్బలకు బెయిల్ లభించింది. కానీ వారి విడుదలలోనూ పెద్ద డ్రామా జరిగింది. విజయవాడ సబ్ జైలు వద్ద అధికారులు ఆలస్యం చేయడంతో బయట న్యాయవాదులు, లోపల నిందితులు ఆందోళనకు దిగారు. చివరికి ఉద్రిక్తల నడుమ వీరిని విడుదల చేశారు. అయితే వీరికి బెయిల్ మంజూరు చేయడంపై సిట్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. బయటకు వచ్చిన వెంటనే నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందంటూ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ కూడా వేశారు. దీంతో వారి విడుదల సరైందేనా లేక నిజంగానే సిట్ చెప్పినట్లుగా సాక్ష్యాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందా అనే ప్రశ్నలు ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎంఓ మాజీ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి A31గా, జగన్ ఓఎన్డి కృష్ణమోహన్ రెడ్డి A32గా, బాలాజీ గోవిందబ్బ A33గా ఉన్నారు. వీరికి విజయవాడ ఎస్సీబీ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో వారు నిన్న సాయంత్రమే జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. బెయిల్ ఆర్డర్లు తీసుకుని వారి తరపు న్యాయవాదులు విజయవాడ సబ్ జైలుకు వెళ్లారు. రాత్రి 8:30 గంటల వరకు జైలు వచ్చి ఉన్నప్పటికీ సమయం అయిపోయాక వచ్చారనే సాకుతో నిన్న జైలు నుంచి విడుదల చేయలేదు. దీంతో ఇవాళ ఉదయమే బెయిల్ ఆర్డర్లతో న్యాయవాదులు విజయవాడ సబ్ జైలుకు వెళ్లారు. కానీ జైలు సూపరింటెండెంట్ మచిలీపట్నం నుంచి బస్సులో వస్తున్నారని, కాసేపు ఆగాలని చెబుతూ దాదాపు 3 గంటల పాటు వెయిట్ చేయించారు. జైలు అధికారుల తీరుపై న్యాయవాదులు మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే విడుదల ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని సబ్ జైలు బయట ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సబ్ జైల్లో నిందితులు కూడా ఆందోళన చేపట్టారు. బెయిల్ ఇచ్చినా విడుదల చేయకపోవడంతో జైలు లోపల గేట్ దగ్గర నినాదాలు చేశారు. బెయిల్ వచ్చిన మమ్మల్ని జైల్లో బంధించారని ధనుంజయ రెడ్డి మండిపడ్డారు. కోర్టులంటే ప్రభుత్వానికి గౌరవం లేదని, మళ్లీ ఏదో కేసు పెట్టి జైల్లో బంధించాలని చూశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి ఏపీ హైకోర్టు అడ్వకేట్ జగదీష్ దద్దాల గారు అందుబాటులో ఉన్నారు. జగదీష్ దద్దాల గారు, మేడం నమస్తే మేడం. ఈ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా విడుదల ప్రక్రియను ఎందుకు ఆలస్యం చేశారండి? మేడం, మన పోలీస్ సిస్టమ్ కావచ్చు, జైళ్ల శాఖ కావచ్చు, ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ఎవరికైనా బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా ఆ బెయిల్ సంబంధించిన బెయిల్ ఆర్డర్ వాళ్ళకి చేరడం, ఆ తర్వాత వాళ్ళ ఫార్మాలిటీస్ అన్ని రాసుకోవడం, ఆ తర్వాత వాళ్ళకి సమయం కూడా ఉంటుంది. భోజన సమయం కానీ ఇంకోటి ఉంటే ఆ సమయాలు వాటిని అన్నింటినీ కూడా చూసుకొని రిమైనింగ్ ఖైదీలందరినీ వాళ్ళ బ్యారెక్ లోకి పంపించి వీళ్ళు పంపించడం అనేది అదొక ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్ లో డిలే అవ్వచ్చేమో, కానీ వాళ్ళు వాంటెడ్ గా ఎవరు వాళ్ళని కొంతసేపు జైల్లో పెట్టుకోవడం వల్ల జైలు శాఖకు కానీ వచ్చే లాభం కానీ వాళ్ళకి వచ్చే ఏమీ ఉండదు. కేవలం ఇది రాజకీయంగా వీళ్ళు ఏదో చేయాలనే తపనతో చేయడమే తప్ప అది ప్రాసెస్ అండి. అది ఆ ప్రాసెస్ ఇప్పుడు కాదండి, బ్రిటిష్ కాలం నుంచి జరుగుతుంది. ఈనాటికి అదే ప్రాసెస్ ని మనం కొనసాగిస్తున్నాం. జగదీష్ గారు, జైలు అధికారులు ఈ తీరులో రాజకీయ ఒత్తిడి లేదా ఇతర ఉద్దేశపూర్వక కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇది రాజకీయ నాయకులకి అలవాటుగా ఇలాంటి నిందలు వేయడం అలవాటు అయిపోయింది.
అధికార పక్షంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఈ జైలుకు వెళ్ళవలసిన వాళ్ళు వీళ్ళు ఇలాంటి నిందలు వేయడం, దీన్ని రాజకీయం చేయడం. వాస్తవంగా అయితే వాళ్ళు ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు, వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ ఒకవేళ రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అది ఇలాంటి వాటిల్లో వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. కోర్టు ఉత్తర్వులని అనుసరించి వాళ్ళని ఏ విధంగా అయితే ఆ కోర్టు ఆర్డర్ని వాళ్ళు ఒబే చేయక తప్పదు. అలాంటప్పుడు వాళ్ళు దాన్ని డిలే చేయడం వల్ల వాళ్ళకి వచ్చిన ఉపయోగం ఏమీ ఉండదు. వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ని వాళ్ళు ఫాలో అవుతారు. ఆ ఫాలో అవడంలో కాస్త డిలే అవ్వడం సర్వసాధారణం. అది మామూలుగా ఒక్కోసారి లేట్ అయిపోయిందంటే ఆ రోజు ఇంకా వాళ్ళ బైలాస్ ప్రకారం ఆ రోజు వాళ్ళని విడుదల చేయకపోవడం ఉంటుంది. మరుసటి రోజు కూడా విడుదల చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని మనం ఒబే చేయాలి. ఇదంతా న్యాయపరంగా న్యాయస్థానాల నుంచి జైలు శాఖకు వచ్చే ఉత్తర్వుల్లో ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే కూడా ఆపేసిన రోజులు ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వాటిని కూడా రాజకీయం చేయడం ఈ నాయకులకు అలవాటైపోయింది తప్ప అక్కడెక్కడ రాజకీయ అధికారంలో ఉన్న వాళ్ళు ఏదో ఒత్తిడి చేసి వాళ్ళ దగ్గర ఎలాంటి చేయించారన్నది అందుకే ఎక్కడ ఆధారాలు లేవు. వీళ్ళు ఆదరించి కూడా ఈ లిక్కర్ స్కామ్ లోని నిందితులు చట్ట ప్రకారం నడుచుకోవడం లేదు. వాళ్ళు నినాదాలు చేయడం, శాపనార్థాలు పెట్టడం, ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన లోపల బయట ఆయన చేసిన అలజడి, గొడవ, వివాదాలకు దారితీసింది. మెజిస్ట్రేట్ గారు కూడా ఆయన మందలించారు. కాబట్టి ఇవన్నీ కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసే విన్యాసాలు మాత్రమే. జగదీష్ గారి బెయిల్ మంజూరైనా కూడా నిందితులను జైల్లో ఉంచడం న్యాయపరంగా సరైన చర్యనంటారా? నేను అదే చెప్తున్నాను మేడం. జైల్లో ఎందుకు ఉంచుతారు? ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే ఉంచుతారు. అక్కడ వచ్చిన బెయిల్ ఆర్డర్ వాళ్ళకి అందడంలో లేట్ అవ్వచ్చు. ఆ లేట్ అయిన తర్వాత మిగతా ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ని ఫాలో అవడంలో అది జైలు శాఖ వాళ్ళు చెప్తే కానీ మనకు తెలియదు. అంతవరకు వెయిట్ చేయాలి. కోర్టు ఉత్తర్వుని జైలు శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ధిక్కరించదు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మళ్ళీ కోర్టు ముందు నిలబడాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు వాళ్ళు చేసిన అలాంటి తప్పేదో చేస్తుంటే వాళ్ళు కూడా శిక్షకు అర్హులే కదా. కాబట్టి ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో వీళ్ళు చేస్తున్నదే తప్ప ఎక్కడో బెయిల్ ఆర్డర్ వాళ్ళకి అందడంలో ఆలస్యం అయ్యుండొచ్చు, ప్రొసీజర్ లో ఆలస్యం అయ్యుండొచ్చు తప్ప వాంటెడ్ గా వాళ్ళు పెట్టుకున్నది అయితే కాదు. జగదీష్ గారి సిట్ అభ్యంతరం తెలిపినట్లుగా నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఎంతవరకు నిజమని చెప్పవచ్చు? వాస్తవంగా ఒక కేసులో ముద్దాయిల్ని పోలీసు వారు కస్టడీలోకి తీసుకున్న తర్వాత, జ్యుడిషియల్ రిమాండ్ పంపించిన తర్వాత కూడా అవసరం మేరకు వాళ్ళని పోలీస్ కస్టడీ కూడా తీసుకుని కోర్టు అనుమతితో వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని వీలైనంత వరకు వాళ్ళు ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, ఎవరి పాత్ర ఎంత, ఈ నేరంలోని ఆర్థిక లావాదేవీల్లో అంతిమ లబ్ధిదారు ఎవరు, ఇలాంటి వాటిని క్షుణ్ణంగా వాళ్ళు విచారించే క్రమంలో ఒక ముద్దాయిని ఇంకా ఈ ముద్దాయిని విచారించాల్సిన అవసరం లేదనుకున్నప్పుడు మాత్రమే కోర్టు కూడా తెలుపుతారు. అప్పుడు మాత్రం కోర్టు వాళ్ళకి బెయిల్ మంజూరు చేస్తుంది. ఆ తర్వాత కూడా వాళ్ళు ప్రభావితం చేసే అవకాశం ఉంటే దాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా ఆపగలుగుతారు అనమాట. అంతే తప్ప వాళ్ళతో అవసరం లేకపోయినా వాళ్ళని జైల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఇటు పోలీస్ శాఖకు కానీ అటు జ్యుడిషియరీకి కానీ ఏమాత్రం ఉండదు మేడం. ఈ నిందితుల ఆరోపణల ప్రకారం కోర్టు తీర్పులను పట్టించుకోకుండా ప్రభుత్వమే అడ్డంకులు సృష్టిస్తుందా అండి? అలా అవకాశం అయితే లేదు. కొన్ని సందర్భాల్లో అలా జరిగిన సందర్భాలు ఉంటే కూడా కోర్టు దృష్టికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా శిక్షార్హులే. అయితే రాజకీయ మనం గతంలో కానీ ఇప్పుడు కానీ గతంలో చూస్తుంటాం, అధికారంలో ఉన్న వాళ్ళ మాటలు పోలీస్ శాఖ కావచ్చు, ఇంకో శాఖ విన్నారని వాళ్ళకు భయపడి వాళ్ళు చెప్పినట్టు చేశారని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు గోల చేయడం సర్వసాధారణం. అయితే ఆ విధంగా జరగడానికి అవకాశాలు చాలా తక్కువ. కొన్ని సందర్భాల్లో జరిగిన సందర్భాలు కూడా ఉండొచ్చు, కానీ సాక్ష్యాలు కావాలి. అది నిజమని తేలినప్పుడు కోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కోర్టు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటుందండి. ఎటువంటి సాక్ష్యాధారాలు ఉంటే వాళ్ళని జైలు నుంచి విడుదల చేయరండి? జైలు నుంచి ఎందుకు విడుదల చేయలేదని రేపు కోర్టు ఆర్డర్ని ఎందుకు ధిక్కరించారని కోర్టులో వీళ్ళు సమాధానం చెప్పుకోవాలి. అప్పుడు కానీ మనకు కూడా తెలియదు కదా అసలు వాళ్ళు ఎందుకు డిలే చేశారనే విషయం కూడా వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు. వాళ్ళు రేపు కోర్టు అడుగుతుంది ఖచ్చితంగా మా ఆర్డర్ని ఎందుకు, కోర్టు ఆర్డర్ని ఎందుకు మీరు ఒబే చేయలేదని. దానికి కావాల్సిన రీజన్స్ వాళ్ళు కరెక్ట్ గా ప్రాపర్ రీజన్ ఉంటే వాళ్ళు బయటపడతారు, లేకపోతే వాళ్ళు కూడా శిక్షార్హులే కదా. కాబట్టి వేచి చూడాలి. ఈ విషయంలో మనకు కావాల్సిన సమాచారం లేదు కాబట్టి వేచి చూడాల్సిన అవసరం ఉంది మేడం. జగదీష్ గారి విడుదలలో చోటు చేసుకున్న డ్రామా ఏపీ రాజకీయ వాతావరణంపై ఎంత ప్రభావం చూపించవచ్చు అంటారు? మేడం మనం గతంలో కూడా ఇలాంటివి చాలా చూసాము.
చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కావచ్చు, అచ్చెన్నాయుడు అరెస్ట్ అయినప్పుడు కావచ్చు, అప్పుడు ఆ అధికారంలో లేదు వీళ్ళు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా మంది అరెస్ట్ చేసినప్పుడు చాలా వరకు వైలేషన్ అయినట్టు మనం వార్తలు వచ్చాయి. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి మినిమం అసలు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు అయితే ఆయనకి జైల్లో కనీస వసతులు కూడా ఆయనకి ప్రొవైడ్ చేయలేదు. ఆ తర్వాత కోర్టు చొరవతో, కోర్టు ఆర్డర్ తో ఆయనకి కావాల్సిన వాటిని ఇవ్వడం జరిగింది. ఇవి సర్వసాధారణంగా ఈ రాజకీయ నాయకులు అరెస్ట్ అయినప్పుడు మనం వింటునే విషయాలే. బట్ ఆధారాలు లేకుండా కోర్టు కూడా ఎలాంటి చర్య తీసుకునే అవకాశం లేదు. ఆధారాలు ఉంటే ఖచ్చితంగా అధికారులపైన, జైలు అధికారులపైన వాళ్ళని సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళని సర్వీస్ నుంచి రిమూవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తప్పు ఎవరు చేసినా, ఎవరు ప్రోద్బలంతో చేసినా దానికి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. అలా కాకుండా ఏదో రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు ఏదో అపవాదులు వేస్తే అవి కూడా నిలబడమని నా ఉద్దేశం మేడం. ఈ లిక్కర్ స్కామ్ విచారణలో ఇలాంటి వివాదాలు రావటం వల్ల కేసు న్యాయ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఇది ఇప్పటికే న్యాయ ప్రక్రియ అన్నది వాస్తవం. అసలు ఈ కేసులో చాలా వరకు ఎప్పుడో అరెస్ట్ కావాల్సిన వాళ్ళు కూడా ఇంకా బయట తిరుగుతున్నారు. ఎప్పుడో ముద్దాయిలు ఈ పాటికి అరెస్ట్ కావాల్సిన వాళ్ళు విదేశాల్లో ఉన్నారు. ఇది ఓ పెద్ద దేశ చరిత్రలోనే ఒక పెద్ద కుంభకోణం. ఇది ఒక అవినీతి కుంభకోణం. దీంట్లో అప్పటి డిప్యూటీ సీఎం కావచ్చు, అప్పుడు ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నటువంటి విజయానంద రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఇంకా అరెస్ట్ కాలేదు. అరెస్ట్ అయిన వాళ్ళు కాకుండా ఇంకా అరెస్ట్ అవ్వాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇది సుదీర్ఘంగా కొనసాగుతుంది విచారణ. మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యి కూడా తాత్కాలిక బెయిల్ పైన ఎంపీ కాబట్టి ఓటు వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి బయట ఉన్నారు. వీళ్ళని కూడా ఇంకా దీంట్లో ఉన్న వాళ్ళందరినీ విచారించాలి. ఈ అవినీతి సొమ్ముని కూడా రికవరీ ఏ మేరకు చేయగలరు అనేది కూడా ఇప్పట్లో చెప్పలేము. బట్ ఇది న్యాయ ప్రక్రియకు లేట్ అవడానికి ఇలాంటి వివాదాలు కూడా కారణం అవుతాయండి ఖచ్చితంగా. జగదీష్ గారు, ఈ రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటం సహజం. ఇలా ఆరోపణలు చేసుకుంటే కనుక ఏ సెక్షన్ ప్రకారం కేసు ఫైల్ చేయొచ్చండి? ఆరోపణలు అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు అపవాదులు వేసినప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు. తప్పుడు ప్రచారం చేసినప్పుడు 351(2) BNSS 351(2) ప్రకారం వాళ్ళపైన కేసు పెట్టి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది మేడం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులు ఇప్పుడు ప్రధాన నిందితులుగా ఉన్న వాళ్ళకి బెయిల్ మంజూరు చేశారు. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారండి? వాళ్ళ విచారణ పూర్తయిన తర్వాతనే బెయిల్ మంజూరు చేయడానికి కోర్టు సుముఖత చూపిస్తుంది. ప్రాసిక్యూషన్ వాళ్ళు బెయిల్ ని అడ్డుకోవడం జరిగినప్పుడు కూడా ఇంకా అవసరం లేదని కోర్టు భావించినప్పుడు మాత్రమే వాళ్ళకి బెయిల్ వచ్చిందని నేను అనుకుంటానండి. కోర్టు తన నిర్ణయాన్ని పరిశీలించి, ఉన్న ఆధారాలు పరిశీలించి, ఇంకా వాళ్ళ వల్ల ఎలాంటి కొత్త సమాచారం తెలియదు. ప్రస్తుతానికి వాళ్ళు ముద్దాయిలే, ఇంకా వాళ్ళు ఏం ముద్దాయిలుగానే ఉన్నారు. బెయిల్ మాత్రం హక్కు అండి. అది విచారణ వాళ్ళ విచారణ పూర్తయిన తర్వాత బెయిల్ ఇవ్వాల్సిన కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ కోర్టుకు ఉంటుందండి. కాబట్టి దాన్ని ఇంకో కోణంలో చూడాల్సిన అవసరం లేదండి. ఎటువంటి ఆంక్షలు విధించి బెయిల్ మంజూరు చేసిందండి కోర్టు? అది నాకు కూడా పూర్తి పాఠం చూడలేదండి. అయితే కొన్ని కండిషన్స్ తో బెయిల్ మంజూరు అయినట్టు మాత్రం విన్నాను. పూర్తి వివరాలు నాకు కూడా నాకు కూడా తెలియదండి. ఓకే. సిట్ బెయిల్ పై తీవ్ర వ్యతిరేకత తెలిపిన తర్వాత కూడా అయినా వాళ్ళకి ఎలా బెయిల్ మంజూరు చేశారు? ఇప్పుడు ప్రాసిక్యూషన్ వాళ్ళు ఇంకా మాకు అవసరం ఉంది అన్నప్పుడు దాన్ని కోర్టులో నిరూపించినప్పుడు మాత్రమే కోర్టు బెయిల్ నిరాకరిస్తుంది. అంతే తప్ప వీళ్ళు ఆధారాలు లేకుండా వాళ్ళని ఇంకా మా కస్టడీలో ఉంచుకుంటామంటే కోర్టు కూడా అందుకు అంగీకరించదు. కాబట్టి కోర్టు దృష్టిలో వీళ్ళతో ఇంకా అవసరం లేదని బెయిల్ మంజూరైంది అని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ జగదీష్ గారు, మీ అద్భుతమైన విశ్లేషణ అందించినందుకు. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కీలక నిందితులైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ లభించింది. కానీ వారి విడుదలలోనూ పెద్ద డ్రామా జరిగింది. విజయవాడ సబ్ జైలు వద్ద అధికారులు ఆలస్యం చేయడంతో బయట న్యాయవాదులు, లోపల నిందితులు ఆందోళనకు దిగారు. చివరికి ఉద్రిక్తల నడుమ వీరిని విడుదల చేశారు. అయితే వీరికి బెయిల్ మంజూరు చేయడంపై సిట్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. బయటకు వచ్చిన వెంటనే నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందంటూ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ కూడా వేశారు. దీంతో వారి విడుదల సరైందేనా లేక నిజంగానే సిట్ చెప్పినట్లుగా సాక్ష్యాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందా అనే ప్రశ్నలు ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎంఓ మాజీ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి A31గా, జగన్ OND కృష్ణమోహన్ రెడ్డి A32గా, బాలాజీ గోవిందప్ప A33గా ఉన్నారు. వీరికి విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో వారు నిన్న సాయంత్రమే జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. బెయిల్ ఆర్డర్లు తీసుకుని వారి తరపు న్యాయవాదులు విజయవాడ సబ్ జైలుకు వెళ్లారు. రాత్రి 8:30 గంటల వరకు జైలు వద్ద ఉన్నప్పటికీ సమయం అయిపోయాక వచ్చారనే సాకుతో నిన్న జైలు నుంచి విడుదల చేయలేదు. దీంతో ఇవాళ ఉదయమే బెయిల్ ఆర్డర్లతో న్యాయవాదులు విజయవాడ సబ్ జైలుకు వెళ్లారు. కానీ జైలు సూపరింటెండెంట్ మచిలీపట్నం నుంచి బస్సులో వస్తున్నారని, కాసేపు ఆగాలని చెబుతూ దాదాపు 3 గంటల పాటు వెయిట్ చేయించారు. జైలు అధికారుల తీరుపై న్యాయవాదులు మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే విడుదల ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని సబ్ జైలు బయట ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సబ్ జైల్లో నిందితులు కూడా ఆందోళన చేపట్టారు. బెయిల్ ఇచ్చినా విడుదల చేయకపోవడంతో జైలు లోపల గేట్ దగ్గర నినాదాలు చేశారు. ఇక వేచి చూడాల్సిందే మరి. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.